ప్రైజ్ ది లార్డ్. కూడి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థనతో మనకి ఆరాధన ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. ప్రభా యొక్క ఉదయకాల సమయం తండ్రి ప్రభా, నేను ఆరాధించటకు తండ్రి ప్రభా, నేను స్తుతించటకు తండ్రి ప్రభా, వి ప్రయారిటైజ్డ్ యూ ఫాదర్. అయ్యా మా జీవితాల్లో నేను స్తుతించడానికి మేము ఇక్కడికి వచ్చాను తండ్రి ప్రభా. అయ్యా మా యొక్క అర్పణలు ప్రభా నీవు స్వీకరించండి తండ్రి ప్రభా. మా యొక్క ఆరాధన నీవు అంగీకరించండి అయ్యా ప్రభా. నీ సహాయం మా పట్ల ఉంచండి తండ్రి ప్రభా. నీ చేతులు మాపై ఉంచండి తండ్రి ప్రభా. ఆరాధన జరగబోతున్న తండ్రి, మీ మహిమకరమైన కార్యములు ప్రభా మాపై జరిగించండి తండ్రి ప్రభా. నీ ప్రసన్నత కురిపించండి అయ్యా. అయ్యా నీవే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదని అనే పాట పాడుకుందామండి. పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాలని వేడుకుంటున్నాను. చప్పట్లు కొట్టి ప్రభు దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా పాడేదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. నా ప్రభువా నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. హల్లే ప్రతి ఒక్క నోటితో చెప్తూ దేవుని స్తుతించాలండి. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. వాగ్దానము అవునయ్యా, వాగ్దానములనిచ్చి నెరవేర్చేవాడవు నీవు. నీకు స్తోత్రమయ్యా. నమ్మకమైన దేవా, నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నా ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. చెప్తాం హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. అయ్యా వెలుగు నీవై ఉన్నావయ్యా. ప్రభువానే వెలుగొందితి, నా జీవంబు జ్యోతివి నీవే. చెప్దామా ప్రభువానే వెలుగొందితి, నా జీవంబు జ్యోతివి నీవే. నా ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. చప్పలు కొడితే చెప్తాం కొనియాడేదా. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును.
కష్టము ప్రియముగా భరించును, నీ కొరకే నీ కొరకే జీవించును, జీవంబు దాతవు నీవే. చెప్తాము, నీ కొరకే జీవించును, నీ కొరకే జీవించును, నా జీవంబు దాతను. మరొకసారి చెప్తాము, నీ కొరకే జీవించును, నీ కొరకే జీవించును, నా జీవంబు. ప్రతి ఒక్కరు చెప్తాము, హల్లెలూయా పాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. Yes, Father, we worship you. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్తామా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను స్తుతించుదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ప్రతి ఒక్కరు చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ప్రభు ప్రతి ఒక్కరు గట్టిగా నీకు స్తోత్రాలయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను, నాకున్నవన్నీ నీవిచ్చినదేనయ్యా అని దేవుని మహిమపరుద్దాం. చప్పలు కొట్టి ప్రతి ఒక్కరు దేవుని బిగ్గరగా మహిమపరుద్దామా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినదే. అవునయ్యా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. చెప్దాం, బిగ్గరగా చెప్తామా, నేనేమైనా ప్రభువా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారునిచ్చింది నీవేనయ్యా. నీవు బలి కోరగా ప్రభా నీకు తెచ్చి అర్పించిన అబ్రహాము వలె మా జీవితాలు కూడా కృతజ్ఞత కలిగి నిన్ను ఆరాధించే జీవితాలు కలిగి ఉండటకు సహాయం దయచేయండి దేవా. Jesus, we praise you. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకై అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా చెప్తాము, నిన్ను స్తుతిస్తానయ్యా.
ప్రతి ఒక్కరు లేచి నిలబడదామా? లేచి నిలబడి దేవుని స్తుతిద్దాము. నాకేమన్నా ప్రభువా, నేనేమై ఉన్నాను, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు చెప్దాం, నీవిచ్చినదేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. నాకున్నవన్నీయు నీవి నాకేమయ్యా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. చెప్తాం, నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. నాకున్నవన్నీ అదే చెప్తాము, నాకున్నవన్నీ నీవిచ్చినదేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. చెప్తామా, నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. చప్పట్లు కొడి దేవుని మహింపరుదామయ్యా. అవునయ్యా, మాకున్నవన్నీ నీవి ఇచ్చినదేనే తండ్రి. కేవలం నీ ద్వారానే తండ్రి ప్రభువా మాకు కలిగి ఉన్నాను తండ్రి. కలిగి ఉన్నది ఏది నీవు లేకుండా కలగలేదన్నావయ్యా. అటు దేవుడు నీవు, ఎల్ షడాయ్ సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. సర్వ సృష్టికర్త నీకు వందనాలు స్తోత్రాలు. నా దేవా నీకే స్తోత్రము, నీకే ఆరాధనయ్యా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. అవును తండ్రి, నిన్నే నా జీవితమునకు నీవు లేకుండా జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షడాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షడాయ్. ఆరాధిపే ఎలోహీం, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షడాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. పాపవలే కాచి కరుణతో చెప్దామా, రెండు చేతులు ఆకాశం వైపెత్తి చెప్దామా. నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షడాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షడాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా
యేషువా. ఏకస్వరముతో చెప్దామా? ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. ఆరాధనా వాయిద్యములు లేకుండా ఏకస్వరముతో ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధన చెప్దాం. ఆరాధన ఎలోహీం ఆరాధన. బిగ్గరగా అడోనాయ్ ఆరాధనా. ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధన ఎలోహీం అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన. మరొకసారి ఎల్ షడాయ్ ఎలోహీం అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన. చప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు చప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. అయ్యా నీకే స్తోత్రాలయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఈ లోకంలో ఎంత వెతికినా తండ్రి మాకు శాంతి లేదు, సమాధానం లేదయ్యా. నీ దగ్గరే మాకు శాంతి సమాధానమయ్యా. నీకు స్తోత్రాలయ్యా. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు బిగ్గరగా చెప్తామా? నీలోనే నాకు ఆనందం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటిరాదు, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటిరాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీయేసయ్యా. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. లోకమంతనే నువ్వెదకినా చెప్దామా? నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం
రెండు చేతులు ఆకాశం వైపు చెప్దాం. నా హృదయం పొంగెను నీలోనే ఆనందం, నా దేవా నీలోనే. బిగ్గరగా చెప్దామా, గట్టిగా దేవుని చెప్దాం. నీలోనే ఆనందం, నా దేవా నీలోనే. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వు వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వు వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. చప్పలు కొట్టి మహిమపరుద్దామా? చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని మహిమపరుద్దాం. పొంగెను. అవునయ్యా, ఈ లోకంలో ఎంత వెతికినా తండ్రి మాకు శాంతి లేదు, మాకు సమాధానం లేదయ్యా. ఒకవేళ ఉన్నది కొంతకాలమే తండ్రి, కానీ నీలో మాకు నిత్య జీవమయ్యా. నీలో మాకు నిత్య సంతోషము, నిత్య సమాధానము తండ్రి. ఎందుకంటే నీవే మా సృష్టికర్తవు, నీవే మా మంచి కాపరివి, మా పోషకుడవు, మా రక్షకుడు నీవయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. యేసయ్యా, ఇట్ ఈస్ యువర్ బ్రెత్ ఇన్ అవర్ లంగ్స్ ఫాదర్. అయ్యా, మాలో ఉన్న ఊపిరి నీవు పోసినదయ్యా. అందును బట్టి నేను స్తుతిస్తున్నాము, నేను స్తోత్రిస్తున్నాము అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీకు వందనాలు. గొప్ప దేవుడు నీవయ్యా, నమ్మదగిన దేవుడు నీవు, ఆశ్చర్యకరుడు నీవు, ఆలోచనకర్తవు నీవయ్యా. అయ్యా, నీ చేతుల కింద ఉండితే మాకు మేలయ్యా, నీలో ఉండితే మాకు మేలు, సంతోషము తండ్రి. ప్రభు, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలయ్యా. దుప్పి నీటి వాగు కొరకు ఎలా అయితే ఆశపడుతుందో అటు రీతిగా మా ప్రాణములు, మా జీవితాలు నీ వైపు చూచుటకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, నీ మార్గంలో మేము నడుచుటకు సహాయం దయచేయండి అయ్యా. నీ శక్తిని మాపై కుమ్మరించండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. Lord, I submit everyone into your mighty hands, Father. అయ్యా, ప్రతి ఒక్కరిని ప్రభువా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సమస్యలను, ప్రతి బంధకాలను, ప్రతి ఉద్యోగంలో, ప్రతి చదువులలో తండ్రి ప్రభా, అయ్యా నీ మహిమ గల, నీ నీతి గల, నీ నమ్మకమైన చేతులకి అప్పచెప్తున్నానయ్యా. ఎందుకంటే ఇట్ ఈస్ సేఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతులలో మాకు క్షేమమయ్యా, క్షేమాధారము నీవయ్యా, మా సమృద్ధి నీవు తండ్రి. అందును బట్టే నీకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి ప్రభా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతుల పైకి దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామండి. ఇంకొంచెం గట్టిగా ఇంకొకసారి. హల్లెలూయా. అనౌన్స్మెంట్స్ అండి, అందరూ జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. మనకి ట్యూస్డే మిడ్ వీక్ సర్వీస్ అనేది ఉంటుంది సాయంత్రం 7 గంటలకి. ప్రతి మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ ఉంటుంది 7 గంటలకి. అందరూ అటెండ్ అవ్వాలని ఆశపడుతున్నానండి. అలాగే మనకి శుక్రవారం ఉమెన్స్ మీట్ ఉంది 10:30కి మన చర్చిలో మనకి ఉంటుందండి. ప్రతి స్త్రీ కూడా అటెండ్ అవ్వాలని ఆశపడుతున్నానండి. అలాగే మనకి యథావిధిగా సండే ఫస్ట్ సర్వీస్ 7 o'clockకి, సెకండ్ సర్వీస్ 10 o'clock ఉంటుందండి. స్పెషల్ అనౌన్స్మెంట్స్ ఏంటంటే, మనకి వెడ్నెస్డే అంటే 21st మనకి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉందండి. అది ఎక్కడంటే బ్రదర్ విజయ్ కుమార్ అండ్ శేషారత్నం గారి ఇంట్లో, కేఎస్ఆర్ గ్రీన్ వ్యాలీ అనమాట, ఆర్ఎంబీ దగ్గర ఉంటుంది, మ్యారిట్ పక్కన. ఆ బిల్డింగ్లో థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఉందండి వెడ్నెస్డే రాత్రి 7 గంటలకి. అక్కడే డిన్నర్స్ కూడా ఫాలో అవుతుంది, కాబట్టి అందరూ రావాలని ఆశపడుతున్నానండి. ఇంకో స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే,
22 అంటే లక్షవారం మనకి గోప్రవేశం అనేది ఉందండి. సాలపన్పాలెంలో ఉంటున్న అబ్రహాం సారా గారు తెలుసు కదా, వాళ్ళది గోప్రవేశం ఉంది సాలపన్పాలెంలో లక్షవారం ఉదయం 11 గంటలకి. అందరూ ఈ అనౌన్స్మెంట్స్ అన్ని విని అన్నింటిలో పాల్గొనాలని ఆశపడుతున్నానండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సిస్టర్ పద్మ గారు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తారు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవా పరలోక దూతాలే నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తిం ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. దేవా పరలోక దూతాలు నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తిం ఎంతో ఎంతో మహిమా. కష్టాలలో నష్టాలలో ఆయన మన కన్నీరు తుడిచిన దేవునికి మహిమ. మన జీవిత కాలమంతయు ఆయన నామ స్మరణ చేసుకున్నటకు ఆయనకే మహిమ చెల్లించుకొనిదాం. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. దేవా పరలోక దూతాలు నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ఆయన మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మన నీతి జ్ఞాంతి. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరా
ఆరాధింతునయా. మహిమా నీకే మహిమా, 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 మహిమా నీకే మహిమా. హల్లెలూయా. పాడిన పాట బట్టి ఒకసారి అందరూ గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దామండి. మరి ఈ సమయంలో మనకి ఇది ఫ్రెండ్షిప్ టైం అండి. కాబట్టి ఈ సమయంలో అందరూ లేచి ఒకరినొకరు పలకరించుకోవాలని ఆశపడుతున్నానండి. అందరూ లేచి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకుందామని ఆశపడుతున్నానండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. Amen. Let's open our Bibles to Daniel chapter 2, verse 21. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వారందరూ కూడా తెరవండి. Glory be to God. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరం కలిపి చదువుదాం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానములో నీ సముఖములో కనబడడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ పునరుత్థాన దినాన్ని మీరు మాతో మాట్లాడండి. ప్రత్యేకంగా మీరు మా కొరకు దాచి ఉంచిన సందేశాన్ని మీరు మాకు దయచేయండి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపండి. ఇంకా రాబోతున్నటువంటి బిడ్డలు త్వరగా మా మధ్యలోనికి వచ్చి మాతో కలిసి నిన్ను ఆరాధించే అవకాశం దయచేయమని అడుగుచున్నాం. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్న వారందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. వెల్కమ్ బ్యాక్ టు ది హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యంలో నుండి కొంత సమయం మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ గ్రంథాన్ని ముఖ్యంగా 2 భాగాలుగా డివైడ్ చేశారు. పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో కొన్ని భాగాలుగా, కొత్త నిబంధన గ్రంథాన్ని కొన్ని భాగాలుగా విభజించడం మనకు తెలుసు. పాత నిబంధనలో మొదట 5 పుస్తకాలు పంచగ్రంథాలు, పంచకాండాలు, చరిత్రాత్మక గ్రంథాలని, కావ్య గ్రంథాలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తలు అని, అలాగే క్రొత్త నిబంధనలో సువార్తలని, అపోస్తుల కార్యములు, పౌలు పత్రికలు, సాధారణ పత్రికలు, ప్రకటన గ్రంథం, ఇలాగా డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి డివిజన్ ఏంటంటే, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథాన్ని ఎస్కటాలజీ అని అంటారు. అంటే చివరి రోజుల్లో, ఆఖరి రోజుల్లో జరుగుతున్నటువంటి కార్యాలను, రాబోతున్నటువంటి సంఘటనలను తెలియజేసేటువంటి గ్రంథాలు ఈ 2 గ్రంథాలు, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం. ఎప్పుడైనా ఈ ఎస్కటాలజీ అనేటువంటిది చదివినప్పుడు ఈ 2 గ్రంథాలు కలిపి చదివితే దానిలో ఉన్నటువంటి లోతైన మర్మాలు తెలుస్తాయి. ఈ దానియేలు గ్రంథంలో రాసినటువంటి మాటను మనం ఈ దినాన్ని మనం చదువుకున్నాం. 2వ అధ్యాయం 21వ వచనములో రాసింది, ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఐ ఫీల్ ఇట్ ఈస్ one of the most important thing in these days we need to understand. ఈ చివరి దినాల్లో మనం అర్థం చేసుకోవలసిన చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు. నేను అనుకుంటాను, దేవుని సన్నిధానములో దేవునితో అంటుకట్టబడినటువంటి వారికి మించిన వివేకం కానీ, వారికి మించిన జ్ఞానం కానీ మరి ఇంకెవరికి కూడా ఉండదు. ఈ చివరి దినాల్లో మనందరం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా మనం చదవగలగాలి. ద రీజన్ ఏంటంటే, ఈ లోకములో ఉన్న పుస్తకాలన్నిటికంటే జ్ఞానాన్ని ఇవ్వగలిగిన గొప్ప జ్ఞానాన్ని, టైమ్లెస్ విజ్డమ్, అనంత జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథం. సో దేర్ఫోర్ మొన్న ఆగస్ట్ 15ని
మాకు ఇక్కడ చిల్డ్రన్ ప్రోగ్రాం జరిగింది, మీలో చాలామంది అటెండ్ అయ్యి ఉండొచ్చు. ఆ సమయంలో యవనస్తులు కూడా ఒక కూడిక జరిగింది. సో ఆ యవనస్తుల కూడికలో నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ బోధించిన ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, మీరు చదువుతున్నటువంటి పాఠ్యపుస్తకాలలో పరిశుద్ధ గ్రంథాన్ని కూడా చేర్చండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఒక్కొక్కరు హాబీస్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్రెస్ట్ చెప్పారు. కొంతమంది నాకు తినడం అంటే ఇష్టం, కొంతమంది పడుకోవడం అంటే ఇష్టం, కొంతమంది ఆడుకోవడం అంటే ఇష్టం, ద బెస్ట్ టైం. బట్ నన్ ఆఫ్ దెమ్, ఎవరు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, దేవునితో సమయాన్ని గడపాలని కానీ, దేవునితో మాట్లాడాలని కానీ, నాకు ఇష్టము అనేటువంటి అంశాన్ని ఒక్కరు కూడా చెప్పలేదు ఆ రోజు. And then now he said, this is one of the most important book. పరిశుద్ధ గ్రంథం పుస్తకాలన్నిటిలోనూ చాలా విలువైన పుస్తకం. మరి ప్రతిరోజు మనం చదువుతున్నావా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? చదివి దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవునితో మాట్లాడడానికి మనం సమయాన్ని గడపగలుగుతున్నావా? వాక్యంలో వ్రాయబడి ఉంది, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును. దేవునికి స్తోత్రం చెబుదావా? వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును. అదే వచనములో వెరీ ఫస్ట్ సెంటెన్స్ చెప్తున్నాడు, ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి. ఎంతమందికి తెలుసు ప్రజలు మారతారని? ప్రజలు మారిపోతారా, మారరా? ఎంతమందికి అర్థమవుతుంది? సమయం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. అలాగ కంటిన్యూగా ఈ గ్రహాలు మారుతూ ఉంటేనే ఈ లోకం మనుగడ ఉన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. లోకములో సమస్తము కూడా మార్పు చెందుతూనే ఉంది, చెందుతూనే ఉండాలి. ఒకవేళ చెందకపోతే ప్రాబబులీ దట్ షుడ్ బి ద లాస్ట్ మూమెంట్. ఈ లోకం ఆగిపోయినటువంటి సమయం అదే అయితే మనం వెళ్ళిపోయే సమయం కూడా అదే అవ్వాలేమో. మార్పు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ మార్పు జరిగించేది ఎవరు? చెప్పాలి. ఎవరు జరిగిస్తున్నారు? దేవుడే జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదావా? మార్పును జరిగించేది దేవుడే. మార్పు జరుగుతూనే ఉండాలి. ద మోమెంట్ చేంజ్ స్టాప్స్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్ స్టాప్డ్. ఎప్పుడైతే మార్పు ఆగిపోద్దో సమస్తము కూడా ఆగిపోద్ది. కాలములను మార్చేవాడు. సమయం మారిపోద్ది. ఇప్పుడున్న సమయం, ఈరోజు ఉన్నటువంటి సమయం, ఈరోజున్న డేటు, ఈరోజున్న గంట, నిమిషం, సెకండ్ మరొక నిమిషంలో ఉండదు. ఎంతమందికి అర్థమైంది? సమయం ఒకటే కాదు, మనుషుల యాటిట్యూడ్, ఈరోజు ఉన్నటువంటి ఉద్దేశాలు రేపు ఉండవు. ఈరోజు ఉన్న ఇంట్రెస్ట్ రేపు ఉండదు. ఈరోజు ఉన్న అందం రేపు ఉండదు. ఈరోజు ఉన్న ఆలోచన విధానం రేపు ఉండదు. దానియేలు గ్రంథంలోనే అంటాడు కదా, చివరి దినాలలో జనులు నలుదిశలా సంచరించుదురు గనుక వారి జ్ఞానము అధికమగును అని వ్రాయబడి ఉంది. చివరి దినాలలో, లాస్ట్ డేస్, బికాస్ దే ఇంక్రీజ్ దేర్ విజ్డమ్. అటు ఇటు వెళితే, విదేశాలు వెళితే, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే కొంతమంది రెవెన్యూ వాళ్ళకి, కార్పొరేషన్లో వాళ్ళకి, ఇలాంటి డిపార్ట్మెంట్లో వాళ్ళకి కొంతమంది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళని తీసుకొని వేరే స్టేట్స్కి కానీ, వేరే సిటీస్కి కానీ, లేకపోతే వేరే దేశాలు కానీ తీసుకొని వెళుతూ ఉంటారు.
కొంతమంది ఎమ్మెల్యేలని కానీ ఎంపీలని కానీ ఎందుకు తీసుకొని వెళ్తారో తెలుసా మీకు? ఎందుకు? లెట్ దమ్ సీ ద బెటర్. ఆ గొప్ప సిటీని చూసి, లేకపోతే గ్రేట్ కన్స్ట్రక్షన్స్, ఆ స్ట్రక్చర్స్, ఆ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, వాళ్ళు ఆపరేట్ చేస్తున్న విధానాన్ని చూసి వీళ్ళు కూడా నేర్చుకొని తీసుకొచ్చి అడాప్ట్ చేస్తారు అని. దేవుని సన్నిధానంలోనికి మనం వస్తున్నామంటే, వాక్యం చెప్తున్నప్పుడు వింటున్నాము అంటే, ప్రార్థన చేస్తున్నామంటే, దైవ వాక్యాన్ని మనం వింటున్నామంటే, ఆ మార్పును మనం పొంది తిరిగి మనం ఇంటికి తీసుకొని వెళ్ళి మార్చగలిగిన వాతావరణం ఉందా? ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ రిమెంబర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ చేంజ్. ప్రతి ఒక్కటి మారుతూనే ఉంది. మన భాష తీరు మారుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది, కాలములు మారుతున్నాయి. వర్షాకాలం తర్వాత ఇదిగో చలికాలం వస్తుంది, శీతాకాలం వెళ్ళిపోయిన తర్వాత వేసవికాలం వస్తుంది. కాలములు మారుతూనే ఉండాలి, గ్రహం తిరుగుతూనే ఉండాలి. ఇదిగో అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము అయింది. ఒకవేళ నాలో ఏ మార్పు రాదు అని అనుకున్నామంటే, యూ మే బి లివింగ్ ఇన్ సమ్ డిఫరెంట్ వరల్డ్. మనలో ఏ మార్పు రాదు. మార్పు లేనివాడు దేవుడు ఒక్కడ మాత్రమే. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుతావా? మార్పు లేని వారు ఎవరు? మలాకీ గ్రంథంలో రాయబడి ఉంది. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ 3:6. మలకై చాప్టర్ 3:6. అందులో రాస్తుంది, యెహోవానైన నేను మార్పు లేనివాడను. యెహోవానైన నేను మార్పు లేనివాడను. అన్చేంజింగ్ గాడ్. మార్పు లేనటువంటి దేవుడు సమస్తాన్ని మారుస్తూనే ఉన్నాడు. ఆయన ఒక్కడ మాత్రమే మార్పు లేనివాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొన్ని ప్రామిసెస్ మనం చేస్తుంటాం, ఏంటంటే నేను ఎప్పటికీ మారను అని. ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి స్టేట్మెంట్ విన్నారా లేదా? నాలో మార్పు ఎప్పుడు రాదు, నేను ఎప్పుడు మారను. ఎస్పెషల్లీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కడ ఉంటాయో తెలుసా? ఎక్కడ ఉంటాయి? మీకు కొంతమందికి తెలిసిన లోన ముసుముసు నవ్వులు నవ్వుకుంటున్నారు కానీ మీదకి చెప్పటం లేదు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కడ ఉంటాయి? లవర్స్ మధ్యలో ఉంటాయి. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను తెలుసా. పెళ్ళయి 4 రోజులు అవ్వదు, వేరే రూపం కనబడిపోద్ది. ఎప్పుడూ ప్రేమించే వ్యక్తి. నేను చాలా పెళ్లి సమయంలో వాళ్ళ మెసేజెస్లో మాట్లాడుతుంటాను, యూ కెన్ ఎక్స్పెక్ట్ చేంజ్. ఎంతకాలం ఎక్స్పెక్ట్ చేయాలి చేంజ్? ఎంత టైం అండి? లైఫ్ టైం. ఈరోజు ఉన్న మార్పు రేపుడికి ఇంకొకలాగా మార్పు. దిస్ సింపుల్ ఇస్ సే, ఇఫ్ ఎనీవన్ సేస్ నేను ఎప్పుడు నేను ఇలాగే ప్రేమిస్తుంటాను తెలుసా అని ఎవరన్నా అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? అది అబద్ధం అని అర్థం. అదే కాదు, ఏదైనా సరే మన దగ్గర పని చేసే వ్యక్తి, అయ్యా నేను ఎప్పుడు మీ దగ్గర ఇలాగే పని చేస్తాను, దట్స్ రాంగ్. ఈరోజున్న బలం రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న ప్లెజెంట్నెస్ రేపు ఉండకపోవచ్చు, ఈరోజు నీకున్న యాటిట్యూడ్ రేపు ఉండకపోవచ్చు, ఆలోచన విధానం మారొచ్చు, వయసుతో పాటు నీలో కొన్ని క్రియలు జరగవచ్చు. వై డు వి నీడ్ టు గివ్ ఫాల్స్ ప్రామిస్? ఎందుకు తప్పుడు వాగ్దానాలు చేయాలి? ఐ విల్ నాట్ చేంజ్. నో, దట్ ఈస్ నాట్ రైట్. యు విల్ చేంజ్. We will change.
మనం మారుతూనే ఉంటాం. మారుచున్న సమాజములో మనం ఉన్నాం. ఎంతమందికి అర్థమైంది? ఏ సమాజంలో ఉన్నాం? ఏమండి, నా చిన్నప్పుడు జెరాక్స్ తీయాలి అంటే సైక్లో స్టైల్ అని ఉండేది, ఇలా తిప్పుతూ ఉండేవారు. మీ ఎవరికైనా గుర్తుందా? ఎంతమందికి తెలుసు సైక్లో స్టైల్ మిషన్? ఒక శేఖర్కి తెలుసు, ఇద్దరికి తెలుసు. అందులో ఒక పేపర్ మీద జాగ్రత్తగా టైప్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇలా తిప్పుతుంటే కాపీలు వస్తుండే. ఇప్పుడు మాట్లాడరేమండి, ఇప్పుడు జెరాక్స్. ఇంకా జెరాక్స్ మిషన్లకి వెళ్తున్నారా? కొంతమంది వెళ్తారులేండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతి ఇంట్లోనూ ప్రింటర్సే. యు జస్ట్ స్కాన్ అండ్ ప్రింట్. ఇంకా చాలా తొందరలో స్కాన్ పని కూడా ఉండదేమో. వీలైతే ఇదే సబ్జెక్ట్ గురించి నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మనం వినబోయేటువంటి కొన్ని మాటలు ఒక రకంగా మనకు భయాన్ని కలిగిస్తాయేమో అనిపిస్తుంది. చేంజ్, మార్పు జరుగుతుంది. మానవుడు నడుచుకొని వెళ్ళేవాడు, ఆ తర్వాత నెమ్మదిగా ఆయన నడకలో మార్పు వచ్చింది. ఇదిగో జంతువులను వాడడం మొదలుపెట్టాడు. ఏ గుర్ర బండ్లు లేకపోతే ఎద్దుల బండి మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది, వెహికల్స్ మొదలుపెట్టారు. నా చిన్నప్పుడు అంబాసిడర్ కారు చాలా ఫేమస్. అంబాసిడర్ కారు ఎంతమంది తెలుసు? ఇప్పుడు ఎక్కడైనా కనబడుతుందా? యు డోంట్ సీ ఇట్. ఇప్పుడంతా హై స్పీడ్ వెహికల్స్. ఏది 100 కిలోమీటర్ల తక్కువలో వెళ్ళకూడదు. హై స్పీడ్ వెహికల్స్, విమానాలు కలిపెట్టారు. గొప్ప గొప్ప ప్రయాణ పద్ధతులు వేగంగా. నా చిన్నప్పుడు పోస్ట్ కార్డు రాసేవారు, 15 పైసలు. అది ఎంతమంది రాశారు? పోస్ట్ కార్డు రాసిన వాళ్ళు ఎంతమంది? పోస్ట్ కార్డు ఎంతమంది రాశారు అని అడుగుతున్నాను. ఓకే, ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు కనీసం? ఓకే, ఇప్పుడు కనబడుతున్నాయా? మినిమంలో మినిమం ఏంటో తెలుసా? ఈమెయిల్ నీకుంటే నువ్వు కనీసం 1వ క్లాస్ చదువుకున్నట్టు అర్థం. ఏంటి? ఈమెయిల్ ఉంటే. ఎవరి దగ్గర నాకు వాట్సాప్ లేదు అన్నారనుకోండి, అందరిని ఎలా చూస్తారు? మాట్లాడరేమండి? వాట్సాప్, ఫేస్బుక్ అకౌంట్ ఏంటి? ఫేస్బుక్ అకౌంట్. ఏ అకౌంట్ కావాలి? ఫేస్బుక్ అకౌంట్. ఇన్స్టా ఏంటి? స్నాప్షాట్ ఏంటి? మీకు విషయం తెలుసా? ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయి చాట్ జీపీటీ అని ఒకటి వచ్చింది కొత్తగాను. ఇప్పుడు ద వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ఇట్. యూ టాక్ టు ఇట్, ఇట్ విల్ గివ్ యూ ఆన్సర్ జస్ట్ ఇన్ సెకండ్స్. కొన్ని సెకండ్స్లోనే నీకు కావలసిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తుంది. ప్రతి ఒక్కటి. ద వరల్డ్ ఈజ్ చేంజింగ్. ప్రపంచం మారుతుంది. మన ఆలోచన విధానాలు మారిపోతున్నాయి, కాలములు మారిపోతున్నాయి. ద గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు మారలేదు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆయన మారలేదు కనుక ఇంకా మనం ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం మనకు ఉంది. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. He didn't change. He never changes. మార్పు లేని దేవుడు మనకున్నాడు. మారుచున్న సమాజములో మార్పు లేని దేవుడు మనకున్నాడు. ఏమని చెప్తున్నాడు? చేంజ్ ఫర్ గుడ్, నాట్ ఫర్ బ్యాడ్. దేని గురించి మారాలి? మంచి గురించి మారాలి. ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషము మన మార్పు మంచి గురించి మార్పులో ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ ఇంపాక్టింగ్. మనలో మార్పు చాలా విషయాలు మన జీవితంలో ప్రభావితం చేస్తాయి. whom you have connected, especially occupational and financial conditions. ఒక వ్యక్తి యొక్క ఉద్యోగ పరంగా కానీ, ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరంగా కానీ ఆ వ్యక్తిలో మార్పు రావాలి అంటే ఆ వ్యక్తి ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడు,
ఎవరితో కలిసి తిరుగుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, హూమ్ దిస్ పర్సన్ ఈస్ కనెక్టెడ్, ఎవరితో ఈ వ్యక్తి కనెక్ట్ అయి ఉన్నాడు. చేంజ్ ఫర్ బెటర్ థింగ్స్. ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి పొందాలనుకుంటున్నావా, నువ్వెవరితో కనెక్ట్ అయి ఉండాలి. మంచి భాష రావాలా, నువ్వెవరితో కనెక్ట్ అయి ఉండాలి. ఫైనాన్షియల్గా అభివృద్ధి పొందాలా, టు హూమ్ యూ హ్యావ్ టు కనెక్ట్. జ్ఞానం కావాలా, ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి. ఒకటి మాత్రం వాస్తవం, మనకిష్టమైనా లేకపోయినా కానీ ఎప్పుడూ మనం మారుతూనే ఉండాలి. దేవుడు మార్పును కోరుకుంటున్నాడు మనలో. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ చేంజ్. మన జీవితం మారాలి అని ఆశపడుతున్నాడు. దేవుడు పేర్లు మార్చాడండి. అబ్రహాముతో అంటాడు కదా, ఆదికాండం 17వ అధ్యాయంలో 5వ వచనంలో రాసింది, మరియు ఇక మీదట, ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, అనేక జనములకు తండ్రిగా నియమించితిని నిన్ను, గనుక నీ పేరు అబ్రహాం. గాడ్ చేంజ్డ్ హిస్ నేమ్. దేవుడు ఆయన పేరును మార్చేశాడు. 17వ అధ్యాయములో 15-16 వచనాల్లో రాశాడు. ఆయన నీ పేరేమని అడగగా అతడు చూడండి, అప్పుడు మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అని అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా, నేను ఆమెను ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం చెబుదావా. when he changed the name, that means he changed their destiny. ఒక వ్యక్తి యొక్క పేరు మార్చాడంటే ఒక వ్యక్తి యొక్క గమ్యాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం చెబుదావా. మే ద లార్డ్ గాడ్ చేంజ్ అవర్ డెస్టినీ. దేవుడు మన గమ్యాన్ని మార్చునుగాక. when he changes name, ఆదికాండంలో చూడండి 32వ అధ్యాయం 27-28 వచనాల్లో రాసింది. ఆదికాండం 32వ అధ్యాయం 27-28 వచనాలు. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. దేవుడు పేరుని మార్చాడు. మార్పు రావాలి, నువ్వు మారాలి అని ఆశపడుతున్నాడు దేవుడు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గమ్యాన్ని నొక్కిపెట్టేస్తుంటారు. ద వే దే స్పీక్, మాటను బట్టి దే స్పీక్ రాంగ్ వర్డ్స్ టు ద చిల్డ్రన్. వాళ్ళ పిల్లల మీద కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణమైన దే జస్ట్ ప్రొనౌన్స్ ది రాంగ్ వర్డ్. మీలో ఎంతమందికి తెలుసు జీవమరణములు నీ నోట్లోనే ఉంది. అండ్ యూ స్పీక్ రాంగ్ వర్డ్. ఒక్కొక్కసారి నువ్వు మాట్లాడిన తప్పు మాట వలన జీవితాలే కూలిపోతాయి. ఒక వర్డ్ చాలు నీ రెప్యుటేషన్ తీసేయడానికి. నువ్వు మంచి మాట్లాడుతున్నావా, చెడు మాట్లాడుతున్నావా? నీ ఇంట్లో నీ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నావా, శపిస్తున్నావా? ఆశీర్వచనము శాపవచనము ఒక నోటిలో నుండి ఎలాగొస్తుంది అని అడుగుతాడు. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 10-11 వచనాల్లో అంటాడు, హౌ కెన్ యూ స్పీక్ బోత్ బ్లెస్సింగ్ అండ్ కర్స్? ఆశీర్వాదము శాపము రెండు ఒకే నోట్లో నుండి బయటికి ఎలాగొస్తుంది? ఒక నీటి బుగ్గలో నుండి తీయని నీరు చేదు నీరు వచ్చునా? ఒక నీటి బుగ్గలో నుండి 2 నీళ్ళు వస్తాయా? కానీ మన నోట్లో ఏమొస్తుంది? ఆ నిమిషంలోని మీ అంత గొప్పలు లేరండి అంటాం. మరుక్షణంలో ఏమంటాం? మీకు తెలీదా? నేనేమన్నా రాంగ్ మాట్లాడుతున్నానా?
తెలియని విషయాలు ఏమైనా మాట్లాడుతున్నానా? ఈ నిమిషంలో యు ఆర్ సో గ్రేట్ అంటాం, వెనక తిరిగి బోత్ బ్లెస్సింగ్ అండ్ కర్స్, ఆశీర్వచనము శాపవచనము కూడా ఒక నోట్లో నుండే బయటికి వస్తుంది. నీ నోటి మాటకి శక్తి ఉంది. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, మరలా చెప్తున్నాను. విదేశంలో నేను అమెరికా చాలాసార్లు ప్రయాణం చేశాను. ఒక 25 years నుండి ట్రావెల్ చేస్తున్నాను. అక్కడ మీ అందరికి తెలుసు, పాస్టర్ బాయో గారు ఆ ఫ్యామిలీలోనే నేను ఉంటాను. సో పిల్లలు చిన్నవాళ్ళు, చాలా చిన్నవాళ్ళు వాళ్ళు, అంటే లైక్ 3rd standard అలా చదువుకునేవారు వాళ్ళ పిల్లలు అప్పుడు నేను వెళ్ళినప్పుడు కొత్తలో. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారులేండి, 40 years కూడా వచ్చే వాళ్ళకి. వెరీ గుడ్. అప్పుడు వాళ్ళు చదువుకునేటప్పుడు తల్లిదండ్రులు ఒక్కొక్కసారి కోప్పడాల్సిన సందర్భాలు వస్తాయి. మన పిల్లలమే కోప్పడతామా లేదా? మీరు ఎవరైనా కోప్పడ్డారా లేదా? ఎంతమంది కోప్పడ్డారు? ఓకే, కోప్పడినప్పుడు ఎలా మాట్లాడతారు? నా చిన్నప్పుడు ఇక్కడ ఎలా మాట్లాడేవారు చెప్తాను. మన పరిసరాలు, గాడిదా, నీకు బుద్ధి లేదురా, దున్నపోతా అనేవారా లేదా? కుక్కలా తింటున్నావురా, పందిలాగా ఉన్నావు, ఎలా మాట్లాడతాం మనం? మన స్టైల్ ఆఫ్ స్పీచ్ ఎలా ఉంది? మీరు ఈరోజు కాదు, మనం చిన్నప్పుడు గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు అలా మాట్లాడటం లేదండి. ఇప్పుడు అలాంటి లాంగ్వేజ్ ఉందా? ఉందా? లేదు కదా. దేవునికి స్తోత్రం. అంటే మార్పు వచ్చింది. మన చిన్నప్పుడు ఎలా మాట్లాడేవారు? ఇలాగే, ఈ లాంగ్వేజే. కరెక్టే కాదా నేను చెప్పేది? కానీ నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మార్గరెట్ గారు, పాస్టర్ అమ్మ గారు, ఆవిడ ఎక్కువ శాతం తల్లికే కదా పిల్లలు చేరుకుంటారు. వీళ్ళు అల్లరి చేసినప్పుడు ఆవిడ ఎలాగ మాట్లాడేది అంటే, చిన్నోడు కొంచెం అల్లరి చేస్తుండేవాడు. అల్లరి చేసినప్పుడు ఆమె అనేది, డామీ దేవుని కృప నీకు కావాలనేది. ఏమనేది? నాకు ఒకసారి మొదట్లో, ఇప్పుడు కాదులేండి, మొదట్లో అనుకునేవాడిని, ఈవిడేటి ఎలాగంటుంది అని అనుకొని ఒకసారి నేను అన్నాను, ఏమండి ఇదేంటి మీరు కోపం వచ్చినప్పుడల్లా దేవుని కృప నీకు కావాలంటున్నారు ఏంటంటేనే, కోపం వచ్చినప్పుడు తిట్టకుండా దీవిస్తున్నానంతే. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏమండి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? రాంగ్ వర్డ్స్ నోట్లోండి రాకుండా దేవుని కృప నీకు కావాలి అంటే ఏంటి దాని అర్థం? దేవుని కృప నీకు ఉంటే నువ్వు బాగా ప్రవర్తిస్తావు అని అర్థం. అబ్బా, ఎంత మీనింగ్ ఉంది అందులో. ఎప్పుడు వాడే మాట అది? మనం వాడుతుంటాం కదా, ఒరే దున్నపోతా, ఒరే గాడిదా, ఇలాంటి మాటలు వాడేయవలసిన సమయంలో ఎలాగ మాట్లాడారు? దేవుని కృప నీకు ఉండునుగాక. దేవునికి స్తోత్రం చెబుతావా? May the grace of God, you need God's grace, especially when you don't listen. నువ్వు ఎప్పుడైతే మాట వినవో, ఎప్పుడైతే అవిధేయత చూపిస్తున్నారో వాళ్ళని ఎలాగ మాట్లాడాలంటే దేవుని కృప నీకు కావాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? So that you don't pronounce the wrong word. తప్పు పదాన్ని మాట్లాడకుండా ఉండగలుగుతాం. వాక్యంలో రాయబడి ఉంది, యోహాను సువార్త 1వ అధ్యాయంలో. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఆయన యందు ఆది యందు వాక్యముండెను, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. సర్వలోకాన్ని ఆయన మాటతో చేశాడు. మన బైబిల్ స్టడీలో మేము మాట్లాడుకున్నాం, చాలామంది మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. ఎంతమంది ప్రార్థన చేస్తారు అలాగా? ఎంతమంది ప్రార్థన చేస్తారు?
ప్రభువా నన్ను దీవించు, మా కుటుంబాన్ని దీవించు. చిన్నపిల్లల దగ్గర నుండి మన పాఠం అంతా ఎలా నేర్పిస్తామంటే, మా అమ్మను దీవించండి, మా నాన్న దీవించండి, మా అక్కను దీవించండి, అన్నీ దీవెనలే. ప్రార్థన చేశారా లేదా? ఎలాంటి ప్రార్థన? నేను ప్రశ్న అడుగుతున్నానండి, ఎంతమంది ప్రార్థన చేశారు? రైట్. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వదించండి, నన్ను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి, నా పిల్లలను దీవించండి, నా ఇంటిని దీవించండి. అసలు దీవెన అంటే అర్థం ఏంటి? డబ్బులా? దీవెనంటే మంచి గొప్ప ఇల్లా? దీవెనంటే కారా? లేకపోతే దీవెనంటే విమానంలో వెళ్ళడమా? నీ నోటి మాట. The blessing is, it is the Spirit of God dwelling inside of you. నీలో దేవుని ఆత్మ నివసించబడాలి. నీ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయితే అదే ఆశీర్వాదం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎవ్రీ వర్డ్ దట్ స్పీక్స్, నీ నోట్లో వచ్చే ప్రతి మాట జీవము మరణము. నాలుక వశం అన్నాడంటే ఈ నాలుకలో ఏమీ లేదు, అది మారుస్తుంది నువ్వేం మాట్లాడాలనేది. మంచి మాట్లాడాలన్నా చెడు మాట్లాడాలన్నా ఆ నాలిక కదలికలోనే ఉన్నది. లోన్ నుండి వచ్చే ఎయిర్, ఆ గాలి, ఆ వాయువులో నుండి నీ నాలుక సడలని బట్టి అది జీవమా మరణమా అనేది తేలిపోద్ది. So when you ask God, God bless me, that means God is going to have connection with you. దేవుని కనెక్షన్ నీకు, స్పిరిట్ టు స్పిరిట్ కనెక్షన్, ఆత్మతో ఆత్మ కనెక్టెడ్. సో చేంజ్ యువర్ వర్డ్. నీ మాట మారాలి, నీ ప్రొనౌన్సింగ్ మారాలి. ఇఫ్ యూ టర్న్ లైక్ ఎ గుడ్ మదర్, యూ విల్ హ్యావ్ గుడ్ చిల్డ్రన్. నువ్వు మంచి తల్లిలాగా మారితే నీకు మంచి పిల్లలు ఉంటారు. నువ్వు మంచి తండ్రిలాగా మారితే నీకు మంచి పిల్లలు ఉంటారు. నువ్వు మంచి భర్తలాగా మారితే నీకు మంచి భార్య ఉంటుంది. నువ్వు మంచి భార్యలాగా మారితే నీకు మంచి భర్త ఉంటాడు. ఇట్స్ ఆల్ అగైన్, ఇట్స్ ఆల్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఎంతమందికి అర్థమైంది? చాలా విలువైన మాటలు చెప్తున్నాను. అదంతా నీ నోట్లో నుండే వస్తుంది. ద వే యు స్పీక్. మాట తీరు మారాలి, నీలో మార్పు రావాలి. మనలో మార్పు వస్తే మన కుటుంబములో మార్పు వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? ఇఫ్ యూ చేంజ్, your children will change. When your children will change, the next generation will change. మనం మారితే మన పిల్లలు మారుతారు, మన పిల్లలు మారితే మన మనవలు మారుతారు. ఎంతమందికి తెలిసి ఈ సీక్రెట్? అండ్ ఇఫ్ యూ డోంట్ చేంజ్, మనం మారకపోతే, మనం పాడుతుంటాం కదా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్చుకోవాలా లేదా? ఏమండి, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు మనం ఫేస్ అవ్వాల్సి వస్తుంది, కొన్ని ట్రబుల్స్ మనం ఫేస్ అవ్వాల్సి వస్తుంది.
ఇట్ డజంట్ మీన్ దెర్ ఇస్ నో గాడ్ విత్ యూ. కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మనతో లేడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ జీసస్ ఈజ్ విత్ యూ. యేసుక్రీస్తు నీతో ఉండినా స్టిల్ యూ విల్ హ్యావ్ ప్రాబ్లం. కష్టాలు అందరికీ ఉన్నాయి. కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారు? కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారండి? అది ఆరోగ్యపరమైన కష్టం అవ్వచ్చు, ఆర్థికపరమైన కష్టం అవ్వచ్చు, విద్యారంగంలో అవ్వచ్చు, వివాహం జీవితంలో అవ్వచ్చు. అందరికీ కష్టాలు, ఇంక్లూడింగ్ పాస్టర్స్తో సహితం. పాస్టర్ గారి కష్టాలు ఉంటాయా ఉండవా? అందరికీ ఒక బాధ, పాస్టర్ గారికి ఇంకో బాధ. ఏ బాధ? ఈ మధ్యలోనే నేను చెప్తున్నాను, రాత్రి పాస్టర్ గారికి ఒక ఆయనకి చెప్పాను, మా చర్చిలో మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏం జరుగుతున్నాయి చెప్పండి. మా చర్చిలో మంచి మంచి ప్రోగ్రాం జరుగుతున్నాయి. ప్రోగ్రాం జరిగేటప్పుడల్లా ప్రోగ్రాం గురించి నేను బాధపడటం లేదు, అసలు చాలా హ్యాపీగా ఉంది నాకు. కానీ ఒకదాని గురించే భయం వేస్తుంది. దేని గురించో తెలుసా? కరెంటు బిల్ గురించి. కరెంటు బిల్ షాక్ కొడుతుందా లేదా ఎవరికన్నా? ఏమండి, ముందు ఎంత వచ్చింది మనకు బిల్లు? ఒకప్పుడు మొత్తం అంతా కలిపి బిలో 5,000 పే చేసేవాడిని. ఇప్పుడు ఏ రోజు కూడా బిలో 15,000 అవటం లేదు. ఎంత తక్కువలో తక్కువ వచ్చినా ఈ మధ్యలో ఒకే ఒకసారి 15,000 బిలో పే చేశాను. అంటే ఐఎమ్ పేయింగ్ 20, 25,000, 30,000. ఒక నెలలో అయితే ₹1,00,000 దాటింది కూడా బిల్లు. ఎన్ని ప్రోగ్రాం జరుగుతుంటే, నెల రోజులు ప్రోగ్రాం జరుగుతుంటే పాపం పెరిగినట్టు పెరిగిపోతుంటుంది. ఏంటి తెలుసా తెలీదా? 100 యూనిట్స్ తిరిగేదేవుడికి ఒక రేటు, 200 అయ్యేదేవుడికి ఇంకో రేటు, 300 అయ్యేదేవుడికి ఎలా పెరిగిపోతుంటుంది? డబుల్ ట్రిపుల్ అయిపోతుంటుంది. ఏదో చక్రవడ్డీ అని నేర్చుకున్నాం చిన్నప్పుడు చదివినప్పుడు. ఏ వడ్డీ? చిన్నప్పుడు చదువుకున్నారా లేదా? నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. అందుగురించి బారు వడ్డీ, చక్రవడ్డీ. ఈ చక్రవడ్డీతో సమస్య ఏంటి? వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ పడిపోతుంటుంది. అందరికీ ప్రాబ్లమ్సే, పాస్టర్ గారితో సహితం. యేసుక్రీస్తునితో ఉంటే కూడా నీకు సమస్య ఉంటుంది. ఒకవేళ ఎవరైనా లేదు లేదు ఇక ఈ ఏజ్ నుండి నాకు సమస్య రాదు అని ఎవరైనా అనుకుంటే మిస్టేక్. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను రిటైర్డ్ అయిపోతే ఈ పనికిమాలిన గొడవలన్నీ పోతాయి, నేను క్షేమంగా సమాధానంగా ఉండొచ్చు అనుకుంటాం. అసలు ప్రాబ్లం అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుండి? జాబ్స్కి వెళ్ళి వాళ్ళు చూడండి, అడగండి ఎవరినైనా. ప్రతిరోజు ఉద్యోగంకి వెళ్ళిపోయే వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు ఒకరోజు రెస్ట్ తీసుకుంటే బాగున్ను అని అనుకుంటారు. తీరా ఒక 2 రోజులు 3 రోజులు సెలవు వచ్చేదాడికి వాళ్ళకు బోర్ అనిపించేస్తుంటుంది. డ్యూటీకి వెళ్ళిపోతే బెటర్, డ్యూటీకి వెళ్ళిపోతే మానేస్తే అటు ఇటు అటు ఇటు. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే లూకా సువార్తలో ఒక మాట రాసి ఉంది, 8వ అధ్యాయం 22-23 వచనాలు. లూకా సువార్త, లూక్ చాప్టర్ 8 వర్సెస్ 22-23. అందరూ ఓపెన్ చేయండి. ఈ పాఠం అందరూ నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయం 22-23 వచనాలు. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు ఆ దోణిను తోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. మళ్ళా చెప్తున్నాను, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. మరలా చదువుతున్నాను, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో ఎక్కడ నిద్రించాడు ఆయన? ఎక్కడ నిద్రించాడు? ఓడలోనే, ఆ దోణిలోనే. అందరూ కలిసే ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఎవరున్నారు? యేసుక్రీస్తు. అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండి ఉన్నందున అపాయకరమైన స్థితిలో ఉండిరి. అంటే ఆ దోణిలో యేసుక్రీస్తు ఉండినా సరే దాని మీదకి ఏమొచ్చిందట చెప్పండి? అలలు కొట్టబడ్డాయి. చాలాసార్లు మనం అనుకుంటుంది ఏంటంటే, చాలాసార్లు నేను ఎంత సిన్సియర్ అండి ప్రార్థన చేస్తున్నాను, నాకే ఈ సమస్యలా, మా కుటుంబానికే ఈ సమస్యలా,
మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం, అయినా హే లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఈవెన్ యేసుక్రీస్తుని ఇంట్లో వచ్చి ఉంటే నీకు సమస్యలు ఉంటాయా ఉండవా? ఆయన ధోనిలో ఉన్నాడు, అలలు కొడుతున్నాయట. వాక్యంలో వ్రాయబడి ఉంది, ధోని నీళ్లతో నిండిపోయింది. దేంతో నిండిపోయింది? ఇంకొక మాటలో చెప్పాలంటే సమస్యలతో నిండిపోయింది. ఎలాంటి సమస్యలతో నిండిపోయిందో తెలుసా? అపాయకరమైన స్థితి. అంటే ఏ నిమిషంలోనైనా చనిపోతామేమో అనే సమస్యలో నిండిపోయింది. కానీ దేర్ విల్ బి ఆల్వేస్ వే అవుట్. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండినా, బికాస్ యూ బిలాంగ్స్ టు గాడ్, నువ్వు దేవుని బిడ్డవు గనుక ఎలాంటి అపాయకరమైన స్థితిలో ఉండినా ఆ టైమ్లీ జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. నమ్మిన వారు గట్టిగా దీన్ని స్తోత్రం చెబుతావా? అందుకే వ్రాయబడి ఉంది, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును దయచేయవాడు ఆయన. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, యోసేపు గురించి మనం చాలాసార్లు చదివాం. యోసేపు జీవితం మారిపోయింది, మార్చిన వాడు దేవుడే. రూతు జీవితం మారిపోయింది. రూతు భర్త చనిపోయాడు, ఆమెకు పిల్లలు లేరు, ఆమె మోయాబురాలు. నేను ఎవరికి చెందను? పెద్ద ఆవిడ అన్నది, అత్త ఉంటాను, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అన్నది. కానీ చిన్న ఆవిడేమన్నదంటే, నేను నీతో వస్తాను అన్నది. నువ్వెక్కడికి వెళితే నేను అక్కడ ఉంటాను, నువ్వేమి చేస్తేది మరణము తప్ప మరి ఏది మనలను. దేవునికి స్తోత్రం చెబుదావా? She decided. Now God changed her life. ఆమె జీవితాన్ని మార్చేశాడు దేవుడు. ఎలాగ మార్చాడో తెలుసా? ఒక మోయాబీరాయులై ఉండి యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చేసిన స్త్రీ రూతు. నేను అనుకుంటున్నాను, దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆమెకు. మళ్ళా ఒకటి చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా ఒక అన్యురాలైనటువంటి పేరుతో లిఖించబడిన ఒక పుస్తకం ఏదైనా ఉందంటే అది రూతు గ్రంథమే. ఎవరి పేరుతో రాయబడింది? అన్యురాలు. ఆమె క్రైస్తవురాలు కాదు, హెబ్రీయురాలు కాదు, అన్యురాలు. బట్ స్టిల్ there's a book in the Bible. పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరుతో ఒక పుస్తకం. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుడు మార్పు కావాలి అని కోరుకుంటున్నాడు ఆయన. నీలో మార్పు కావాలి, నాలో మార్పు కావాలి. యేసుక్రీస్తు వారు ఇదిగో తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తాడు. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు మెంటల్గా బ్యాంక్రప్టెడ్, మానసికంగా దివాలా తీసేసాడు, ఆర్థికంగా దివాలా తీసేసాడు, మరి రిలేషనల్గా సంబంధం విడిపోయింది. తల్లిదండ్రులందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అన్నదమ్ములందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? చివరికి పందుల తొట్టుకు చేరుకున్నాడు. ఎక్కడ చేరుకున్నాడు చెప్పండి? ఎక్కడ చేరుకున్నాడు? పందుల తొట్టుకు చేరుకున్నాడు. వాడు మనసు మారిపోయింది. ముందు నో, ఐ వాంట్ టు గో అలోన్, లెట్ మీ గో. చాలామంది పిల్లలు ఈ రోజుల్లో తల్లిదండ్రులు వెస్టర్న్ కల్చర్ లాగా అడాప్ట్ చేసుకుందామని ట్రై చేస్తున్నారు. వాళ్ళు అలా జీవించాలనుకుంటున్నారంటే, నో నేను ఇంట్లో ఉన్నాను, బయటికి వెళ్ళిపోయి ఉంటాను. ఈ బయటికి వెళ్ళిపోయినాడు పౌరుషంగా బతుకుతాడా? నాకు నెలకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, లేకపోతే ఒక 5000 ఇవ్వండి, ఒక 10,000 ఇవ్వండి అని మళ్ళీ తల్లిదండ్రుల్ని అడుగుతాడు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఇష్టపడటం లేదు. కరెక్టా కాదా? హలో, ఎంతమందికి అర్థమైంది? పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఇష్టపడటం లేదు. వేరున్న కోరు వాడు స్వేచ్ఛను కోరుకుంటున్నాడట. వాడు మైండ్ సెట్ ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంది? హీ వాజ్ స్పాయిల్డ్ మెంటల్లీ. మానసికంగా బ్యాంక్రప్టెడ్, దివాలా తీసేసాడు. నెంబర్ 2, రిలేషనల్గా నాకు మీరు ఎవ్వరూ అవసరం లేదు, మీ సలహాలు వద్దు, మీరు వద్దు. ఎవరొద్దు? ఏమండి? తల్లిదండ్రులు సలహాలు చెప్తుంటే
పిల్లలు కొంతమంది ఏమంటారంటే ఏం చెప్తారు, మీరు నాకేం చెప్పకండి, నాకేమీ చెప్పకండి. మన పిల్లలు ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే మనకంటే ఎక్కువ విషయాలు వాళ్ళకి తెలిసినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి టెక్నాలజీ తెలిస్తే తెలిసి ఉండొచ్చు, కానీ జీవితం మాత్రం తెలుసా? నేను మరలా అడుగుతున్నాను, చెప్పండి. టెక్నాలజీ, ఫోన్ మనకన్నా స్పీడ్గా ఆపరేట్ చేయగలరు, కంప్యూటర్ మనకన్నా స్పీడ్గా ఆపరేట్ చేయగలరు. మరి భవిష్యత్తు ఏమి రాబోతుందో ఎవరు ఆపరేట్ చేయగలరు? రేపేమి జరగబోతుందో ఎవరికి తెలుస్తుంది? మార్పు రావాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏమి రావాలి? మార్పు రావాలి. కొన్ని వారాల క్రితం నేను వాక్యంలో చెప్పినప్పుడు చెప్పాను, కలలు చూసేవాడట యోసేపు, దర్శనాలు చూసేవాడు యోసేపు. ముందు ఏమి జరగబోతుందో చూశాడు, కానీ ఆయన చూపు కొంతవరకే. ఎంతవరకు చూశాడు? ఆయన వరకు చూశాడు, అంతే. ఇదిగో అన్నదమ్ములందరూ వచ్చి నాకు నమస్కారం చేస్తారు, అంతవరకు చూశాడు. తల్లిదండ్రులు కూడా వస్తారు, తల్లిదండ్రులు కూడా వచ్చి ఆయనకి నమస్కారం అంతవరకు చూశాడు. ఇదిగో ఐగుప్తు దేశం గురించి 7 సంవత్సరాలు కరువు కాలం, 7 సంవత్సరాలు సమృద్ధికరమైనటువంటి సంవత్సరములు. ఈ సమృద్ధికరమైనటువంటి సంవత్సరాల్లో పండిన పంటను జాగ్రత్తగా దాచుకుంటే కరువు కాలంలో ఉపయోగం, అంతవరకు చూశాడు. ఆయన పిల్లలను తీసుకొచ్చినప్పుడు యాకోబు ఎంతవరకు చూశాడో తెలుసా? ఎంతవరకు చూశాడు? 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత చూశాడు. దట్ ఈస్ ద రీజన్. అందు గురించే యాకోబు పిల్లల్ని దీవించినప్పుడు చేతులు మార్చాడు. ఎందుకు మార్చాడో తెలుసా? ఇదిగో ఒకడు పుట్టబోతున్నాడు, యేసుక్రీస్తు లోకములో జన్మింపబోతున్నాడు, సర్వలోకములో గొప్ప మార్పును తీసుకొని రాబోతున్నాడు. అందు గురించి ఆయన చూడగలిగాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? How is the change? And God is expecting us. పిల్లలు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ తప్పిపోయిన కుమారుడు కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎంతో టైం పట్టలేదు, వాడి దగ్గర ఉన్న డబ్బులని అయిపోయి. ఎంత టైం పట్టింది? ఎంతో సమయం పట్టలేదు. He doesn't know how to do things. He doesn't have an idea of priority. దేన్ని ప్రయారిటీ ఉంచాలో, దేన్ని ఎలాగ మేనేజ్ చేయాలో, ఎలాగ మెయింటైన్ చేయాలో కొన్నిసార్లు తెలియదు కొంతమందికి. కొంతమంది కొత్త బండి కొనుక్కుంటారు, అస్తమానం తుడిసేస్తుంటారు, పెట్రోల్ వేసి తిరిగేస్తుంటారు, ఇంజిన్ ఆయిల్ మాత్రం మార్చరు. ఏం మార్చరు? తెలుసా తెలీదా? ఎప్పుడైనా విన్నారా? పోనీ ఇంజిన్ సీజ్ అయిపోద్ది, అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైనా విన్నారా? ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసండి? ఇంజిన్ ఆయిల్ మార్చకుండా బండి నడుపుతుంటే ఏమవుతుంది? బయట కనబడే అందం మన లోన ఉండాలి కదా. చాలా సందర్భాల్లో we fit outside. ఓకే, ఆర్ యు ఫిట్ ఇన్సైడ్? లోన్ నువ్వు ఫిట్గా ఉన్నావా? లోన ఫిట్గా రావాలంటే నువ్వు ఆత్మీయంగా నీలో మార్పు రావాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే ఆ పందుల తొట్టి దగ్గరికి వెళ్ళిపోయాడో, అక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది, వాడికి బుద్ధి వచ్చినప్పుడు మారాలి. నీవు మారడానికి సిద్ధంగా ఉన్నావా? And God wants you to change for better things. మంచికి మనం మారాలి అని, ఉన్నతమైన స్థితికి మనం మారాలి అని, ఆయన దగ్గరికి రావాలని, ఆయనతో కనెక్ట్ అవ్వాలని, ఆత్మీయంగా మనం బలపడాలని ఆయన ఆశపడుతున్నాడు. మార్పు చెందడానికి మనం ఇష్టపడుతున్నామా? ఒకటి వాస్తవం, నీలో ఎలాంటి మార్పును తీసుకొని వస్తున్నావు? మంచికి మార్పును తీసుకొని వచ్చావా? అదే నిజమైన అసలైన ఆస్తి. ధనము, ఐశ్వర్యం ఇహలోక సంబంధమైనవి ఏవి కాదు. నీలో మార్పు ఇతరులను మార్చగలిగితే, ఐఎమ్ టెలింగ్ యూ,
మంచివాడు తన పిల్లలను ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేయను. ఏ ఆస్తి? చేంజ్ ది మైండ్ సెట్. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనస్సు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకములో? ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పు పరలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో? ఎన్నాళ్ళు నీవు చేసిన తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది పొందవా, మారు మనసు. We need to start thinking about it. ఈ లోకంలో ఏమీ మనం పట్టుకెళ్ళిపోలేము. ఒక దినాన్ని, తీర్పు దినాన్ని ఆయన ముందు మనం నిలబడాలి కదా. ఆయన ముందు నిలబడగలిగిన ధైర్యం మనకుందా? మమ్మీ దగ్గర నిలబడగలం, డాడీ దగ్గర నిలబడగలం, ఆఫీసర్స్ దగ్గర నిలబడగలం, అందరి దగ్గర నిలబడగలం. హృదయాంతరంగములను పరిశోధించగలిగిన దేవుని ఎదుట నిలబడినప్పుడు నిలబడగలిగిన ధైర్యం మనకుందా? Do we have clean spirit? శుద్ధ మనస్సుతో మనం ఉన్నామా? దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినాన్ని నీ ఆస్తి, అంతస్తు, నీ అందం, చందాలు నీ వెంట ఏమీ రావు. We need to understand this. This is the fact. కొంతమంది ధనవంతులు ప్రార్థన చేస్తారు, మంచి ఆరోగ్యం ఇస్తావా నాకని. వాళ్ళకి ధనంకి అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, ఐశ్వర్యాలు అవసరం లేదు. వెన్ యూ రీచ్ టు ఎన్ ఏజ్, అందుకే వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును ఇచ్చేవాడట. వివేకులకు వివేకాన్ని ఇచ్చేవాడు.
మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనస్సును పొందవా, మారు మనస్సును పొందవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చంద నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చంద నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మతుకు మార్చుకోవా. ఆపుల సమయం ఇది ఏనని మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని మారు మనసు నీవు పొందవా. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, మా మనస్సు మారాలి, మా బ్రతుకు మారాలి, మా జీవితాలు మారాలి, మా ఆలోచన విధానం మారాలి. పరిశుద్ధత, నిష్కలంకమైన మనస్సు మీరు మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ లోకం తాత్కాలికమైనది, అనిత్యమైనది. నిత్యమైన నీ రాజ్యమునకు స్వతంత్రించుకోగలిగిన గొప్ప మార్పు మా జీవితాల్లో తీసుకొని రండి ప్రభువా. రక్షణ మార్పును తీసుకొని రండి. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్. ఎవరికైనా ఎన్వలప్ కావాలి అడిగి తీసుకోండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్నవారు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ అర్పణలు, దశమ భాగాలు, ప్రత్యేక కానుకలు పంపించవచ్చు. సిద్ధం చేసిన వారు దయచేసి లేచి నిలబడండి. ఎన్వలప్ వెనకతల మీ ప్రార్థన అవసరతలు ఉంటే వ్రాయొచ్చు. Let's raise our offerings towards God. Say, Lord, I come before you. నీ ఎదుటి గుంట వస్తున్నాం తండ్రి. నీ సన్నిధానంలో ఇదిగో ఈ అర్పణ, దశమ భాగం, ప్రత్యేక కనుక తీసుకొని వస్తున్నాం. మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఈ అర్పణలు, దశమ భాగములు నీ సన్నిధానములోనికి, నీ సముఖములోనికి మేము తీసుకొని వచ్చుండగా దీన్ని అంగీకరించండి. మీ దృష్టికి యోగ్యమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉంచబడినట్టు సహాయం చేయండి. ఇప్పటి వరకు మమ్మను దీవించిన మా దేవుడా, ఇకను మీరు దీవించబోతున్నందుకు వందనాలు. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకి భయపడకయ్యా. ఆత్మతో పాటు దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకి భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా. ప్రత్యేక కానుక. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ప్రత్యేక అర్పణలో నీ సన్నిధానంలోనికి మేము తీసుకొని వస్తున్నాం. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి వందనాలు. ఈ అద్భుతాలు మా అందరి జీవితాల్లో కలిగినట్టు సహాయం చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ బుధవారం సాయంకాలం మన సహోదరులు విజయ్ కుమార్ గారు ఇంటి దగ్గర థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఉంది. యాక్చువల్గా మధ్యాహ్నం అని లాస్ట్ టైం అనౌన్స్ చేసాం. దానిలో మార్పు చేసాం, ఎందుకంటే అందరూ రావడానికి అనుకూలంగా ఉంటుందని సాయంకాలంకి మార్చాం. కాబట్టి దయచేసి అందరూ కూడా 7 గంటలకే అక్కడ ఉండాలని ఆశపడుతున్నాం. కేఎస్ఆర్ వ్యాలీ మ్యారియట్ హోటల్ పక్కనే మొదట బ్లాక్లోని బ్లాక్ ఏ కదండి, బ్లాక్ ఏలో థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ జరుగుతుంది కనుక దయచేసి మనందరం కూడా మన కుటుంబాలతో పాటు రావాలని ఆశపడుతున్నాం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మనందరం మన కుటుంబాలతో అటెండ్ అవ్వాలని ఆశపడుతున్నాం. దే ఆర్ డూయింగ్ గ్రేట్ అరేంజ్మెంట్స్. మనందరినీ దృష్టిలో పెట్టుకొని మన కొరకు ప్రత్యేకంగా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. దయచేసి ఐఎమ్ స్పీకింగ్ ప్లీజ్. కాబట్టి అందరూ కూడా అటెండ్ అవ్వాలని ఆశపడుతున్నాం, ఇంక్లూడింగ్ సోనీ కూడా. సోనీ గురించి ఎందుకు చెప్పానంటే, అంత దూరం నుండి ఆ అమ్మాయి వస్తే మనందరం కూడా అటెండ్ అవ్వాలని ఆశపడుతున్నాను. ఎంతమందికి అర్థమైంది? ఓకే, మన ఫ్యామిలీస్తో అందరూ కూడా అటెండ్ అవ్వాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. మరి ఈ దినమే భాను వివాహం. మీ అందరికీ ఒక ప్రత్యేకమైన విషయం నేను చెప్పాలి. 1-2 గంటల్లో వివాహం జరగబోతుంది. కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో ఉన్నారు. ఒకసారి ముందుకు రండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ ప్లీజ్. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ ఆన్ టు గాడ్. రండి అమ్మ, ముందుకు రండి ప్లీజ్, కమ్. హల్లెలూయా, గ్లోరీ బీ టు గాడ్. నెక్స్ట్ 2 అవర్స్లో మ్యారేజ్కి రెడీ అవుతూ ఈ నిమిషంలో దేవుని సన్నిధానంలో నేను మొదటి ఆరాధనకు అటెండ్ అయ్యే వెళ్తామని అన్నారు. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందంటే 3 వారాలు ఎగ్గొడేస్తాం. నేను అనుకుంటున్నాను, ఆత్మీయ స్థితిలో మన అందరం కూడా మార్పు చెందాలి. ఎంతమందికి అర్థమైంది?
ఇంట్లో ఒక్కరికి బాగోపోతే ఇంట్లో వాళ్ళందరం మానేస్తాం చర్చికి. ఊరు వెళ్ళాలంటే మానేస్తాం. మీకు తెలుసా, ఈరోజు మార్నింగ్ చర్చికి రాకముందు మా అమ్మాయిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి నేను చర్చికి అటెండ్ అయ్యి ఇప్పుడు వాక్యం చెప్తున్నాను. దేవుని సన్నిధానంలోకి రావడానికి ఒక్క రోజు కూడా మనం ఆబ్సెంట్ అవ్వకుండా ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే. నాకు తెలుసుండి మా నాన్నగారు ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు, ఒక్క ఆదివారం కూడా. నేను మాత్రం ఒక ఆదివారమో 2 ఆదివారాలు మిస్ అయ్యాను, ఫ్లైట్ మధ్యలో డిలే అయిపోబట్టి. మన మధ్యలో నిలబడిన ఈ కుటుంబాన్ని చూడండి, నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్ కుమార్ గారు, మీ ఫ్యామిలీని బట్టి, యు హ్యావ్ మ్యారేజ్ ఇన్ ద ఫ్యామిలీ, మీ కుటుంబంలో పెళ్ళి ఉంది. ఇప్పుడు యు ఆర్ హియర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధానానికి మీరిచ్చినటువంటి గౌరవం, ఆ ఇంపార్టెన్స్, ప్రయారిటీ దేవుడు మీకు ఎల్లప్పుడూ ఇచ్చునుగాక. ఆమేన్. మనందరం కుడి చేతుల బిడ్డల వైపు చూపిద్దామండి. లెట్స్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, విజయ్ కుమార్ గారు, వారి భార్య, వారికి ఇచ్చినటువంటి బిడ్డలు, ఈ కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇదిగో ఈ దినం కొద్ది గంటల్లో జరగబోతున్న వివాహములో మీ సన్నిధి ఉంచండి. వివాహములో జతపరచబడబోతున్న వధువరులిరువురిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. మంచి ఆరోగ్యవంతులుగా, ఆత్మీయంగా నీ సన్నిధానములో వారు జతపరచబడినట్టు సహాయం చేయండి. మ్యారేజ్ హాల్కి మేము అడుగు పెట్టక ముందే నీ సన్నిధి ఎక్కడ ఉంచబడునుగాక. ఈ కుటుంబానికి నీ ఆశీర్వాదం, దీవెన ఎల్లప్పుడూ ఉంచబడినట్టు సహాయం చేయండి. అనేకులకు మార్గదర్శిగా ఉండే అవకాశం మీరు ఇచ్చారు, ఇకను ఇవ్వబోతున్నందుకు వందనాలు. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ unto God. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బుధవారం సాయంకాలం విజయ్ కుమార్ గారి ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ అయిపోయిన వెంటనే అక్కడే డిన్నర్ కూడా ఉంది. దయచేసి అందరూ కూడా సిద్ధపడి రావాలి. ఎవరు ఏ గిఫ్ట్స్ తీసుకొని రావద్దు, అందులో రాయబడింది. నెక్స్ట్ లక్షవారం ఉదయం సాలపువానుపాలెంలో అబ్రహాం గారు, సారా గారు ఇంటి గృహప్రవేశం కూడా ఉంది. కాబట్టి దానికి కూడా రమ్మన్నారు. మనది ఏదైనా ప్రోగ్రామ్ అయితే వాళ్ళందరూ పాపం ఆటోలు కట్టుకొని మరీ వస్తారు అంత దూరం నుండి. కరెక్టా కదా? చాలా సాడ్ ఏంటంటే మనలో కొంతమంది మీరు ఆటో పెడతారా అని అడుగుతారు, చాలా బాధపడాలి. సో లెట్ us సబ్మిట్ అవర్ సెల్ఫ్. మనం అంగీకరించి ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. లక్షవారం ఉదయం మనందరం కలిపి వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, లెట్స్ టేక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఎవరో ఆటో వాళ్ళు బుక్ చేసుకొని అన్నా సరే వెళ్ళి రావడానికి ఇష్టపడదాం. దేవుడు మనల్ని దీవించినగాక. స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. అందరూ లేచి నిలబడండి, తలలో వంచండి, కళ్ళు మూయండి. ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మన మధ్యలో ఉందని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ అ టైమ్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు. మా ప్రభువా, మేము విన్న వాక్యం వృధా కాకుండా అది మా హృదయాల్లో నాటబడినట్టు సహాయం చేయండి. కూడి ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ సన్నిధానములో నీ పిలుపు వచ్చినప్పుడు మేమందరం మీ రాజ్యములో నుండినట్టు సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, ఈ జరగబోతున్న వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇదిగో బుధవారం, లక్షవారం జరగబోతున్నటువంటి కూడికల్లో మీరుండండి. జయప్రదంగా జరిగించబడినట్టు సహాయం చేయమని అడుగుచున్నాం. మా వ్యాపారాలలో, ఉద్యోగాలలో, పిల్లల చదువుల్లో, రాకపోకలలో నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. ఇదిగో కొన్ని గంటల్లో జరగబోతున్న వివాహాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎక్కడ ఏ తొందర లేకుండా సమస్తము నీ ఆధీనంలో జరిగినట్టు సహాయం చేయండి. ఇదిగో ఇప్పుడు మా గృహాలకు మేము వెళ్ళుచుంటుండగా ఇదిగో ప్రభువా, నీ సన్నిధి మాతో ఉంచబడునుగాక.
యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.